ప్రజలకి హెల్త్ కాన్షియస్‌నెస్ వచ్చింది. దాంతో ఇప్పుడు బీపీ టెస్ట్‌లు అప్పుడు కరోనా టైంలో బీపీ మిషన్‌లు, తర్వాతన ఆక్సిజన్ మిషన్స్ ఇట్లాంటియన్నీ పెట్టుకున్నారు గదా! ఆ టైప్‌లో ఇప్పుడు రకరకాలయి వాడుతున్నారు. దాన్ని అడ్డుపెట్టుకుని జరిగినటువంటి వ్యవహారం ఇప్పుడు రివర్స్ అయింది. డయాబెటిస్‌కి సంబంధించి సెన్సార్స్ ఉన్నాయట. ఇవి ఇప్పుడు రీకాల్ జేశారు. ఎందుకయ్యంటే 7గురు చనిపోయారు. 800 మంది గాయపడ్డనటువంటి అంటే ఇబ్బంది పడ్డటువంటి ఆరోగ్యపరంగా. ఏంటంటే ఈ అనేక ఈ సెన్సార్స్ ట ఏది డయాబెటిస్ సంబంధించినటువంటి సెన్సార్స్ మనకి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువున్నాయా, తక్కువున్నాయా అన్నది లెక్క జెప్తారు. తక్కువుంటే పెంచుకోవడం, ఎక్కువుంటే తగ్గించుకోవడం. దానికి తగిన చర్యలు తీసుకోవడం. అంటే తక్కువున్నప్పుడు స్వీట్‌ని ఎక్కువ తినటం, లేకపోతే గనక స్వీట్‌ని తగ్గించుకోవడం ఇట్లాంటి చర్యలు. ఇది వాస్తవంగా సరైంది చూపించట్లేదు. ఇప్పుడు గనక మనకి ఒరిజినల్‌గా థర్మామీటర్ వేరు, అదేదో డిజిటల్ థర్మామీటర్ వేరు. డిజిటల్ థర్మామీటర్‌లో సరిగ్గా నమ్మే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాటిని 2 రకాలైనటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఫ్రీ స్టైల్ లిబ్రే 3 సెన్సార్ మోడల్ నంబర్ 72081-01, 72080-1 యూనిక్ డివైస్ ఐడెంటిఫైయర్స్ UDI-DI 0035759998180005 ఇంకయ్యో కొన్ని నెంబర్లు ఇచ్చారు. ఇట్లాంటి వాటిట్లో తేడాలు వచ్చినాయట. ఇప్పుడు FDA ఏదైతే దీనికి సంబంధించి వెరిఫై చేస్తోంది. ఈ సెన్సార్స్‌ని జాగ్రత్తగా మొత్తం చెక్ చేసేదాకా ఆటిని పక్కనకి తెప్పించి క్రాస్ చెక్ చేస్తున్నారన్నమాట.